రామ్ నారాయణ రామ్. ఈ రోజుల్లో మనిషి తన తాత్కాలిక జీవితంలో మునిగిపోయి ఈ భూమిపై తనకు నిజంగా ఏదీ సొంతం కాదని మరిచిపోయాడు. మనం ఇప్పటికీ మతం, జాతి, ఉన్నత తక్కువ స్థాయిల గురించి మాట్లాడుతున్నాం, కానీ వీటిని ప్రకృతి సృష్టించిందా? కాదు. ఇవన్నీ మానవులు నిర్మించుకున్నవే. మనం ప్రకృతికి ఎంత కృతజ్ఞతలు తెలియజేసినా తక్కువే. ఎందుకంటే మనం ఉన్నది ప్రకృతి కారణంగా మాత్రమే. లేకపోతే మన అస్తిత్వం ఏమిటి? ప్రకృతిని మనం ఎంత ప్రేమించాలో, గౌరవించాలో చెప్పలేం. మనకు జీవం ఇచ్చింది ప్రకృతే. వివేకం, జ్ఞానం ఇవన్నీ ప్రకృతి నుంచే మనకు లభించాయి. మనం చేసే ప్రతి పని వివేకంతో చేయాలి. ఏది మంచిది, ఏది చెడో మనకు వివేకమే చెప్పగలదు. ప్రకృతికి మనకు మధ్య ఎలాంటి తేడా లేదు. ప్రకృతి ఉన్నంత వరకు మనం ఉంటాం. ఆకాశంలోనూ ప్రకృతిలోనూ ఉన్న ప్రతి అణువు మన శరీరంలో భాగమే. ప్రకృతిని తొలగిస్తే ఏ మతము, ఏ జాతి, ఏ సిద్ధాంతము నిలబడలేవు. ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ ప్రకృతి వల్లనే. అందుకే మనం ఎప్పుడూ ప్రకృతిని పూజించాలి, స్మరించాలి. మనకు జీవితం ఇచ్చిన ఈ ప్రకృతికి, ఆకాశానికి, ప్రకృతి సంపదలకు కృతజ్ఞతలు తెలియజేయాలి. నేటి ఆధునిక భారతదేశంలోనూ మతం, జాతి వంటి విభజనలు ఎంతో బలంగా నాటుకుపోయాయి. వీటి ప్రభావంతో చాలామంది తమ అసలైన లక్ష్యాన్ని మరిచిపోయి ఆ తప్పుడు భావాల ఊబిలో చిక్కుకుపోయారు. ప్రతి మనిషిని వారి కర్మ ప్రాతిపదికన చూడాలి. ప్రకృతిని ఆధారంగా చేసుకుని సమాజ నిర్మాణం జరగాలి. అలా జరిగితే అన్ని వర్గాల సమస్యల్లో సగానికి పైగా తటస్థ పరిష్కారం లభిస్తుంది. భారతదేశంలో జాతి, మత విభజనలు చారిత్రకంగా చాలా పురాతనమైనవే. అవి సమాజాన్ని విడదీసి వేర్వేరు వర్గాలుగా విభజించాయి. మనందరం ఒక ధర్మంతోనే పుట్టాం. మన శరీరం, మనస్సు, ఆత్మ ఇవన్నీ సకల బ్రహ్మాండంతో ముడిపడి ఉన్నాయి. మానవులు రూపొందించిన మతాలు కేవలం స్వార్థపూరితంగా భయం, విభజన, పాత నమ్మకాలతో నిండిపోయాయి. అవి మనలను అసలైన ఆధ్యాత్మికత మరియు సమానత్వం నుండి దూరం చేస్తాయి. ఇది గుర్తుంచుకోవాలి. రామ్ నారాయణ రామ్ అనే మహామంత్రాన్ని మన గురువులు మాకు అందించారు. మనం దీన్ని నిరంతరం జపించాలి. దీని ద్వారా మనం మన ఆంతరంగిక స్వరూపాన్ని తెలుసుకుంటాం. మనలో శక్తి పెరుగుతుంది, మనస్సు సానుకూలంగా మారుతుంది. భారతదేశ యువత మహాశక్తిగా ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. వారు ఐక్యంగా నిలబడి తమ సమస్యలను పరిష్కరించగలరు. కానీ దీనికోసం ప్రకృతితో అనుసంధానం అవసరం, వివేకంపై నమ్మకం అవసరం. ఇది సాధ్యమయ్యేది రామ్ నారాయణ రామ్ అనే నామస్మరణ ద్వారానే. ఈ బీజ మంత్రం పూర్తి స్థాయిలో శక్తివంతమైనది. ఇది మీ జీవిత దిశను మారుస్తుంది, మంచి మార్గంలో నడిపిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ పవిత్ర నామాన్ని జపించి తమ జీవితాన్ని ధన్యంగా మార్చుకోవాలి.